नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. नित्य अन्नदानाची सेवा प्रजासेवा भवनात कंदी श्रीनिवास रेड्डी आपले औदार्य दाखवत आहे. पावसाच्या पुरामुळे नुकसान, शेतकरी नुकसान भरपाईच्या प्रतीक्षेत. नदीत पडून वैद्यकीय विद्यार्थीचा मृत्यू, अश्रू ढाळणारे सहकारी विद्यार्थी. आजच्या सविस्तर बातम्या. काँग्रेसचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी यांनी आपल्या समाजसेवेच्या कार्यक्रमांनी लोकांची मर्जी जिंकली आणि त्यांच्या हृदयात छाप सोडली. KSR फाउंडेशनच्या माध्यमातून त्यांनी प्रजासेवा भवनात नियमित अन्नदान चालूच ठेवले. काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी हे त्याच गटाचे आहे. गोरगरिबांची भूक भागवण्याच्या निर्धाराने सुरू झालेला हा अन्नदानाचा उपक्रम अव्याहतपणे सुरू आहे आणि त्यांना लोक आशीर्वाद देत आहे. పదవులెక్కి రాజ్యమేలెరో సమర్థులు చోద్యానికులే మొసేవకేస్తూ ఆగి ఉన్నరో. నిస్వార్థుడు సమర్థుడు మనసైనన్నా, నికరంగా నిలబడతడు మన తోడన్నా. జై 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 जिल्ह्यात खरीप लागवडीमध्ये अडचणी येत आहे. सुरुवातीला पाऊस किंवा कोरडवाहू परिस्थिती, त्यानंतर अतिवृष्टी आणि पूर आल्याने पिके बुडाली. शेतकऱ्यांचे मोठे नुकसान झाले आहे. कर्ज काढून पिके घेतलेले शेतकरी चिंतेत आहे. नैसर्गिक आपत्तीमुळे शेतकऱ्यांचे कधीही भरून न येणारे नुकसान होत आहे. జిల్లాలో ఈ సీజన్లో 5,72,281 ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సుమారుగా 56,736 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో పత్తి 37,530 ఎకరాలు, సోయాబీన్ 12,306 ఎకరాలు, కంది 6,900 ఎకరాల్లో నష్టం జరిగినట్టు అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 26,659 మంది రైతులు నష్టపోయినట్టుగా తెలుస్తోంది. ఇందులో జనత్ మండలంలో 5,433 మంది, బేలా మండలంలో 5,000 మంది రైతులు తమ పంటలు నష్టపోయినట్టుగా అధికారులు తేల్చారు. ఆదిలాబాద్ జిల్లాలో గత జూలై నెలలో 21, 22, 24 నుంచి 26 తారీఖులలో భారీ వర్షాలు కురిసిన దానికి వివిధ పంటలు నష్టం జరిగింది. అందులో కాటను, కంది మరియు సోయాబీన్కు పంట నష్టం జరిగింది. ఇందులో కాటన్కు 37,530 ఎకరాలు, అట్లాగే కందికి 6,900 ఎకరాలు, సోయాబీన్ 12,306 ఎకరాలు, మొత్తం కలిపితే 56,736 ఎకరాలలో నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. దీనికి సంబంధించి వివరాలన్నింటినీ కూడా మేము ప్రభుత్వానికి నివేదికను పంపించడం జరిగింది. ప్రతి ఏటా వరదల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు రైతులను మొక్కుబడిగా పరామర్శించి వెళ్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి మాత్రం ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.
పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 పరిహారం అందే విధంగా ప్రభుత్వాలను డిమాండ్ చేయడంతో పాటు తమకు తోచిన సాయం అందిస్తున్నారు. ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్న వారికి ఆర్థిక సాయం చేయడంతో పాటు వరద బాధితులకు, పేదలకు 17 లక్షల విలువగల నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. వరదల కారణంగా తన జన్మదిన సంబరాలు కూడా వద్దనుకుని సేవా దీక్ష చేపట్టారు. దాదాపుగా 200కు పైచిలుకు ఎకరాలలో నీట మునిగింది పంట. ఒక్కొక్క ఎకరానికి దాదాపుగా 20,000 రూపాయల పెట్టుబడి పెట్టుకున్నాడు రైతు. 200 ఎకరాలలో కేవలం కాపిరి గ్రామంలోనే దాదాపుగా 40 లక్షలకు పైగా పంట నష్టం జరిగింది. తక్షణం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, నీట మునిగిపోయినటువంటి వరద ముంపు ప్రాంతాలకు గురైనటువంటి రైతన్నలకు నష్టపరిహారం అందజేయాలా. గతేడాది వరదలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇప్పటికీ అందలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా పరిహారం అందుతుందో లేదో అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. आणि जे आहे दिसत आहे हे पुरबुडी झालेली आहे आमच्या वावरामध्ये. तरी पण आमचे कमीत कमी 10 एकर वावर बुडलं पाण्याने. तर आम्हाला एका एकरामध्ये 10 ते 15,000 रुपये खर्च आला आजपर्यंत. तर कमीत कमी 10 एकर म्हणले 1.5 ते 2 लाख रुपये नुकसान झाली. आमचं 24 पाकिट रोप टाकलं होतं 341 1081. 24 पाकिट पुरे पाण्यामध्ये बुडून गेले. अशी परिस्थिती आहे रोपाची, पुरं वारून गेलं. ఈ తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఆదిలాబాద్లో అధిక వర్షం అనేటువంటిది కురిసింది. దీనివల్ల నష్టం జరిగింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఈసారి ఇంత పెద్ద నష్టం జరిగినా ఇప్పటికీ గవర్నమెంట్ మన అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించకపోవడం అనేటువంటి శోచనీయం. అందుకని ఈ రైతు నష్టం అనేటువంటిది అసలు ఈ సంవత్సరము పత్తులు అధిక గడ్డి వల్ల ఆ గడ్డితోటి మొత్తం నష్టపోయింది. పత్తి పెరగలేదు. ప్రకృతి ప్రకోపానికి ప్రతి ఏడూ నష్టపోతున్నామని, భారీ వరదల వల్ల పంటలు కోల్పోయిన తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఇప్పటికే అప్పు చేసి సాగు చేశామని, తిరిగి విత్తనాలు వేద్దామన్నా తమ వద్ద పైసలు లేవని, నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మన జైనత్ మండల్ కరంజీ గ్రామము, ఇక్కడ బాగా వరద నీళ్ళు వచ్చి మొత్తం ఏం లేకుండా కొట్టుకపోయినాయి. మరి ఇంకోటి ఏమున్నాయంటే ఇటు పైపులు కానీ టాకీలు కానీ మొత్తం ఏమైతే వస్తువులు ఉంటాయో అవన్నీ పూర కొట్టుకపోయినాయి. పెద్ద నష్టమైంది. మన గవర్నమెంట్ ఏమన్నా ఇచ్చి ఆదుకుంటే మంచిగా ఉంటుందని మనం చేస్తాం. 3 एकर पराठी लावली, 2 एकर सोयाबीन पेरला. किती नाही म्हणलं तरी एकरी कमी जास्त 15 ते 20,000 रुपये खर्च आला. तरी आम्हाला आजपर्यंत गव्हर्नमेंट कोणता बिन आले नाही सर्वे करायला, कोणते ऑफिसर बिन सुद्धा नाही आले. तरी आमची एवढीच रिक्वेस्ट आहे का गव्हर्नमेंटले आमच्या का कोणते तरी ऑफिसर येऊन सर्वे करून थोडेसे आम्हाला कास्तकार बंधूले మద్దతు करावे. పత్తి 3 తైలలు పెట్టుకున్నాము. సాప్ మునిగిపోయింది, 30 పైపు పోయింది. ఇప్పుడు ఉత్త చేను ఉన్నది. మీరేమైనా సాయం చేస్తే మనం పెట్టుకుంటాం. ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లిందంటూ విమర్శిస్తున్నాయి. ఫసల్ బీమా లాంటి పథకముంటే కొంతమేరకైనా రైతులకు నష్టపరిహారం అంది ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రైతులు ప్రభుత్వం అందించే సాయం కోసమే ఎదురు చూడాల్సి వస్తోంది. గత 3 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకం నుంచి తప్పుకోవడంతో పంటల బీమాకు అవకాశమే లేకుండా పోయింది. దీంతో రైతులకు దిక్కుతోచని స్థితి ఎదురవుతోంది. जरा कुटार गेलं 1.5-2 लाखाचं पीक गेलं. पूर्ण सोयाबीन पराठी थैल्या गेल्या. आता डबल लावणं करावं लागते. पैसे नाही काय नाही. आता कान करायचं, काहीतरी मदत द्या थोडीशी. దేశానికి అన్నం పెట్టే రైతు కంట కన్నీరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది. स्थानिक स्वराज्य संस्थेचे अतिरिक्त जिल्हाधिकारी खुशबू गुप्ता आणि अन्य अतिरिक्त जिल्हाधिकारी श्यामला देवी यांनी पब्लिककडे प्राप्त झालेल्या अर्जाची तपासणी करून त्यांचे निराकरण करण्याची सूचना अधिकाऱ्यांना केली. आदिलाबाद जिल्हा मुख्यालयातील जिल्हाधिकारी कार्यालयाच्या सभागृहात सोमवारी झालेल्या प्रजावाणीचा एक भाग म्हणून विविध भागातील अर्जदारांकडून अर्ज मागवण्यात आले. जिल्हाधिकाऱ्यांकडे जमिनीचे प्रश्न, अर्थ, रोजगार निर्मिती, नागरी पुरवठा, शिक्षण, महसूल, डबल बेडरूम
बेडरूम घरे, शैक्षणिक संस्थांमधील प्रवेश, दिव्यांगांना पेन्शन आदींबाबत अर्ज प्राप्त झाले. क्षेत्रीय स्तरावर लोकांच्या समस्यांचे निरीक्षण करून त्यांचे निराकरण करण्याचे आदेश त्यांनी दिले. विभागीय अधिकारी म्हणून प्रलंबित अर्जावर विशेष लक्ष द्या आणि ते लवकर निकाली काढण्यासाठी कठोर परिश्रम घ्या. यावेळी RDO श्रवंती यांच्यासह विविध विभागाचे अधिकारी, कर्मचारी व इतरांनाही सहभाग घेतला. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో వికలాంగుల 55 మంది పెన్షన్లు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కడిగేయడం జరిగింది. ఏ ప్రభుత్వం కూడా చేయలేని పని, సిగ్గుచేట ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు మీరు క్యాంప్ ఆఫీస్లో మిఠాయిలు తినిపించుకుంటా సంబరాలు చేస్తున్నారు. 4,000 వచ్చినాయి అని ఒక్క వికలాంగికి కూడా ఈ నెల ఈ తారీఖు వరకు ఎవరికన్నా ఒక్కళ్ళకు 4,000 పెన్షన్ అందిందని చూపెట్టండి. ఒకవైపు పెన్షన్ ఇస్తున్నారని ఘనంగా చెప్పుకుంటున్నారు. మరి కడిగేసిన పెన్షన్లు మేము వికలాంగులం కామా? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కనబడతలేమా? మీకు పదవులుంటే, మీకు డబ్బులు వస్తే చాలా, మరి ఇతర వికలాంగుల పరిస్థితి ఎట్లా? వికలాంగులకు అందరికీ పెన్షన్ ఇవ్వడంలో విఫలమైంది. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటున్నాం, త్వరలోనే कळीयेచిన विकलांगला पेन्शन अన్ని मंजूर చేయాలని विनंती చేస్తున్నాం. मेडिकलच्या विद्यार्थ्यांच्या मृत्यूने दुःख झाले आहे. आदिलाबाद मेडिकल कॉलेजमध्ये शिकणाऱ्या राजन्ना सिरसल्ला जिल्ह्यातील PG विद्यार्थीचा प्रवीण नदीत पडून अपघाती मृत्यू झाल्याने अनेकांना दुःख झाले. जिल्ह्यातील वैद्यकीय महाविद्यालयात PGचे शिक्षण घेणारे 9 विद्यार्थी रविवारी महाविद्यालयाला सुट्टी असल्याने सायंकाळी 4 वाजता जैनत मंडळातील कोटिलिंगाला मंदिरात गेले. मंदिरात विशेष पूजा केल्यानंतर ते जवळच्या ओढ्यावर गेले. याच क्रमात प्रवीणचा मोबाईल घसरला आणि तो पाण्यात पडला. सहकारी विद्यार्थ्यांनी त्याला वाचवण्याचा प्रयत्न करूनही काहीही निष्पन्न झाले नाही. या प्रकरणाची माहिती मिळताच जैनत पोलिसांनी घटनास्थळ गाठून गजपोहणाऱ्याच्या मदतीने शोध मोहीम राबवून आज सकाळी मृतदेह बाहेर काढला. रिम्सला शवच्छिद्दनेसाठी मार्चुरी येथे हलवण्यात आले. शवच्छिद्दनानंतर पार्थिवाचा मृतदेह वैद्यकीय महाविद्यालयात ठेवण्यात आला आणि रिम्सचे संचालक, त्यांच्या नेतृत्वात वैद्यकीय अधिकारी आणि वैद्यकीय विद्यार्थ्यांनी आव्हाने मांडली. विद्यार्थ्यांच्या मृत्यूने कुटुंबीय, नातेवाईक व मित्रपरिवार दुःख करत आहे. నిన్న ఆదివారం ఉండడం వల్ల, సండే రోజు హాలిడే ఉండడం వల్ల రిమ్స్కి సంబంధించినటువంటి PG చదువుతున్నటువంటి 10 మంది విద్యార్థులు
జైనత్ మండలంలోని కమ్టా విలేజ్ పక్కన ఉన్నటువంటి శివాలయంకు దర్శనానికి వెళ్ళడం జరిగింది. దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే పక్కనే ఉన్నటువంటి సాత్నాల కెనాల్లోకి దిగి కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ కొద్దిసేపు అక్కడ ఉండి వెళ్దామని చెప్పేసి వాటర్లో దిగడం జరిగింది. దిగిన తర్వాత దాంట్లో బుక్య ప్రవీణ్ అనేటువంటి ఒక ఎండి ఫస్ట్ ఇయర్ ఆర్దో చదువుతున్నటువంటి విద్యార్థి ప్రమాదవశాత్తు ఆయన సెల్ ఫోన్ వాటర్లో పడిపోవడం జరిగింది. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి మిగతా విద్యార్థులు కూడా అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆయన కాలు జారి వాటర్లో పడిపోవడం జరిగింది. పడిపోయిన తర్వాత మిగతా విద్యార్థులు కూడా అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. సో అందులో భాగంగా ఇద్దరు అక్కడికక్కడే మునిగిపోయారు. మునిగిపోయిన తర్వాత దాంట్లోంచి ఒక వ్యక్తిని బయటికి తీయడం జరిగింది. సో అతన్ని ఇమ్మీడియట్గా హాస్పిటల్కు తరలించడం వల్ల ఆయన ప్రాణాలతో ఉన్నాడు. నెక్స్ట్ ఇంకో బుక్య ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి అతను నిన్న వాటర్లో ఈత రాకపోవడం వల్ల మునిగిపోయి చనిపోవడం జరిగింది. సో దానిపై మేము కేసు నిన్న రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మిగతా విట్నెస్ ఎవరైతే ఉంటారో ఆ విట్నెస్ వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఈరోజు పిలిపించి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా తర్వాత విచారణ కొనసాగుతుంది. సో ఈరోజు ఉదయం 8 గంటలకు గజ ఈతగాళ్ళు నిన్న రాత్రి 10:30 వరకు సెర్చ్ చేయడం జరిగింది. సో అలాగే సాత్నాల కెనాల్ వాటర్ వస్తాయి కాబట్టి వాళ్ళని కూడా ప్రాజెక్ట్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాటర్ వదలకుండా ఉంటే మాకు బాడీ దొరుకుతుందని చెప్పేసి. సో నిన్నటి నుంచి సెర్చ్ చేసినాము. నిన్న ఒక నైట్ 6 అవర్స్ ఆపాము. మళ్ళీ మార్నింగ్ 6:30 నుంచి కొనసాగిస్తే ఈరోజు మార్నింగ్ 8 o'clock बाडी दొరకడం జరిగింది. तुडुंबदेब्बा जिल्हाध्यक्ष गेडाम गणेश यांनी सांगितले की आदिवासी हक्क संघर्ष समितीच्या संयुक्त विद्यमानाने या महिन्याच्या 9 तारखेला जागतिक आदिवासी दिन महोत्सवाचे आयोजन करण्यात आले आहे. आदिवासी आणि सर्व वर्गातील लोकांना मोठ्या प्रमाणावर स्थलांतर करून ते यशस्वी करण्यास सांगितले. आदिलाबाद जिल्हा मुख्यालयातील प्रेस क्लब येथे आयोजित पत्रकार परिषद त्यांनी समाजातील सदस्यांशी संवाद साधला. शहरातील डाएट कॉलेजच्या मैदानावर झालेल्या या खुल्या सभेला लोकप्रतिनिधी, सरमेडी, गावाचे पटेल, लोकशाहीर, विचारवंत समाजातील सर्व स्तरातील लोकांनी हजेरी लावायची होती. आदिवासींचे कायदे आणि हक्काचे रक्षण करण्यासाठी गरज असल्याचे नमूद केले आहे. केंद्र आणि राज्य सरकार आदिवासींच्या हक्कांसाठी लढण्यास सपशेल अपयशी ठरल्याचा आरोप त्यांनी केला. आदिवासींच्या अस्तित्वासाठी आणि स्वराज्यासाठी त्यांची अंमलबजावणी करावी अशी मागणी त्यांनी केली. आदिवासी दिनानिमित्त 9 ऑगस्ट रोजी होणाऱ्या ओपन हाऊससाठी संपूर्ण आदिलाबादमधून मोठ्या प्रमाणात मतदानाचे आवाहन केले आहे. जंगल जमीन हमारा है, आदिवासी ऐक्यता बदलाले, आदिवासी ऐक्यता बदलाले. भूगोल अंदर नहीं मामा సాయంత్రం ఎదురాలమ్మా పంపిస్తా. ఇది సగం అయినా నెగిటివ్ సగం. నెల 9న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు సార్మేడీలు, గ్రామ పటేన్లు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో వేలాది మంది ఆదివాసీలతోటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి కొమరంభీంగూడ నుండి కొమరంభీం చౌక్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ కొమరంభీంకు పూలమాలలు వేసి డైట్ కళాశాల మైదానంలో సభ నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి దీనికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, సార్మేడీలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా గ్రామ పటేన్లు, ప్రజలు కూడా తరలివచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ आदिलाबाद जिल्हा कमिटी तर्फुन विज्ञप्ती देण्यात जరుగుతున్నది. सीपीआयचे जिल्हा सचिव मुडपू प्रभाकर रेड्डी म्हणाले की क्रांतिकारक आणि लोकशाही समर्थक गद्दर यांचा मृत्यू संपूर्ण तेलंगणाला समुदायासाठी दुःखदायक आहे. त्यांच्या निधनाबद्दल शोक व्यक्त करत त्यांनी आदिलाबाद जिल्हा मुख्यालयातील पक्ष कार्यालयात त्यांच्या प्रतिमेला आदरांजली वाहिली. त्यांच्या निधनाबद्दल शोक व्यक्त केले. प्रभाकर रेड्डी म्हणाले की त्यांच्या गाण्याने धमाल केली, लोकांच्या हृदयात स्थान मिळवले आणि क्रांतिकारी चळवळीत प्राण फुंकले. तेलंगणा चळवळीला प्रेरणा देणारे आणि हे गाणे जगभर पोहोचवणारे लोकप्रिय गायकर
गद्दार उर्फ गुम्मडी विठ्ठलराव यांनी हे जग सोडून जाणे हे दुःखदायक असल्याचे सांगितले। बँकेच्या नोकरीचा राजीनामा देऊन त्यांनी जनजागृतीसाठी क्रांती सुरू केली। त्यांनी आपल्या गाण्यांनी आणि लेखनाचे चैतन्य प्रज्वलित केले। त्यांनी शेवटच्या श्वासापर्यंत लोकांच्या कल्याणासाठी आणि दलित घटकांच्या कल्याणासाठी काम केल्याचे त्यांनी सांगितले। విప్లవ కవి యుద్ధ నౌకైన గుమ్మడి విఠలరావు గారు నిన్న అపోలో హాస్పిటల్ మృతి చెందడం యావత్ తెలంగాణకే కాదు భారతదేశానికి తీరలోటుగా సిపిఐ పార్టీ భావిస్తూ ఉన్నది। అనగారిన ప్రజానికం కొరకు ఆయన భారతదేశాన్ని యావత్ తిరగడం జరిగింది। అనేక రాష్ట్రాల్లో ప్రజా చైతన్యంలో పోయినప్పుడు ఈయన పోరాట యోధుడుగా గదర్ అనేది ఒక బిరుదు, గద్దర్ గదర్ తెలంగాణ వాళ్ళంటేమో గద్దర్ కాదు గదర్, గదర్ అంటే ఒక బిరుదు, ఒక విప్లవకారుడు, ఒక పోరాట యోధుడు అని చెప్పేసి ఒక గదర్గా బిరుదు వచ్చింది। ఆయన పేరు గుమ్మడి విఠల్, ఒరిజినల్ తల్లిదండ్రులు పెట్టిన పేరు। ఇలా గదర్ అన్న మన ముందు లేకపోవడం యావత్తు ప్రజానీకానికి తీరంలోటుగా సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి భావిస్తున్నది। వారికి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాము। ఇది గ్రామ గ్రామాలకు కూడా ప్రతి ఒక్క కళాకారులు, ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు గదరు సేవలు, వారు చేసిన త్యాగాల్ని కళాకారునిగా వారికి నివాళులు अर्పించాలని చెప్పేసి మరి సిపిఐ జిల్లా సమితి కోరుతా ఉంది। राष्ट्रीय अपंग हक्क मंचाचे जिल्हाध्यक्ष आणि काँग्रेस नेते इम्रान हे म्हणाले की खोटा प्रचार केल्यास कशा पद्धतीमध्ये प्रबोधन करू, वस्तुस्थिती समजावून घेऊन बोलू असा इशारा दिला। काही बीआरएस कार्यकर्त्यांच्या वागणुकीचा त्यांना राग आला। आदिलाबाद शहरातील प्रेस क्लबमध्ये आयोजित पत्रकार परिषद ते बोलत होते। दिव्यांगांच्या पेन्शनमध्ये वाढ झाल्याबद्दल आनंद व्यक्त करत बीआरएस नेत्यांनी उत्सव नाही तर पात्रांसाठी पेन्शनासाठी संघर्ष करण्याची इच्छा व्यक्त केली। 2 महिने आंदोलन केले तरीही आमदार किंवा बीआरएस नेत्यांनी जिल्हाधिकारी कार्यालयाचा पाठिंबा दिल्याची नोंद नाही असे सांगून प्रश्न मार्गी लावण्याची मागणी त्यांनी केली। त्यामुळेच कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली काँग्रेसमध्ये प्रवेश केल्याचे त्यांनी स्पष्ट केले। काँग्रेसच्या राजवटीत अनेक वसाहती उभ्या राहिल्या होत्या असे त्यांनी सांगितले। जो केटीआर साहब 4,000 रुपये दे रहे, 4,000 रुपये दे रहे बोल के कुछ हैंडीकैप लोगों को झूठे बात बोल के आप लोग कैंप ऑफिस को बुलाए पहले तो कि कॉलोनी दे रहे, डबल बेडरूम दे रहे, लोना दे रहे आप लोग बोल के हैंडीकैप लोगों को, थोड़े लोगों को जमा करें। और उसके अंदर 4,000 रुपये आज के तारीख में अगर आपको दम में तो 4,000 रुपये आज के तारीख में किसी हैंडीकैप को आया बोल के एक जन को तो बताओ। अभी तक 4,000 पेंशन नहीं आया तो भी आप लोग मुंह मिठाई कर रहे। रही और एक बात, जो शाकिर है उसमें टीआरएस कार्यकर्ता, तू पिछले 10 साल से हमारे पीछे रहने वाला रे। तू आज सामने आके क्या बोल रहा हवले। आज तेको हैंडीकैप के ABCD नहीं मालूम, तेको हैंडीकैप के कानून नहीं मालूम, तू आज हमारे लोगों को सिखा रहा। और रही बात, तेको कौन चढ़ा रहे क्या है सब मालूम हमको। और कांग्रेस पार्टी में हम जाने की वजह क्या है आज तेको बोल रहा हूँ। और टीआरएस लोगों जो भी है सुन लो कान खोल के, 2 महीने से
फिजिकल हैंडीकैप लोग यहाँ धरने पे बैठे, तुम्हारे रामन्ना साहब एमएलए साहब आके एक बार भी धरने पे नहीं आए। नहीं आने के वजह से और जो उन्होंने 10 साल पहले जो हमको वादा करे थे हैंडीकैप कॉलोनी देते बोल के नहीं देने के वजह से आज हम कंदी श्रीनिवास अन्ना के अंडर में कांग्रेस में ज्वाइन हुए, 1 रुपया भी नहीं लेके फ्री ज्वाइनिंग हुए। तुम बदनाम कर रहे ना, कर लो, कोर्ट मस्जिद में आओ बोलते आता हूँ रे भाई, तू कितने पैसे लेके जे ये भाषण दिया हमारे खिलाफ बोल। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। नित्य अन्नदानाची सेवा प्रजासेवा भवनात कंदी श्रीनिवास रेड्डी आपले औदार्य दाखवत आहे। पावसाच्या पुरामुळे नुकसान, शेतकरी नुकसान भरपाईच्या प्रतीक्षेत। नदीत पडून वैद्यकीय विद्यार्थीचा मृत्यू, अश्रू ढाळणारे सहकारी विद्यार्थी। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया, तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।